కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినిపుడు బీచ్ లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న 63 అడుగుల విజయ గణపతి విగ్రహానికి మట్టి సేకరణ పనులు ప్రారంభమయ్యాయి. సాగర తీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి అధ్యక్షులు చలమలశెట్టి నరసింహరావు దంపతులతో పాటు మోటమర్రి బాబా ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, తాడేపల్లి మెహర్ బాబా, వేమూరి బాలు, చిట్టి కుమారి మట్టి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా బందరు మండలం మేకవానిపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మట్టి సేకరించిన ఉత్సవ సేవా సమితి సభ్యులు తర్వాత గూడూరు మండలం పోలవరం గ్రామంలో చలమలశెట్టి నరసింహారావు గోశాల నుంచి మట్టి సేకరణ చేపట్టారు. మచిలీపట్నం అభివృద్ధి కోసం అలాగే ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే ఉద్దేశంతో 63 అడుగుల వినాయక విగ్రహ ఏర్పాటుకు నడుం కట్టిన మంత్రి కొల్లు రవీంద్ర ఆశయ సిద్ధి నెరవేరాలని సాగర తీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి ఆకాంక్షించారు. మట్టి సేకరణలో మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విగ్రహ నిర్మాణార్థం చలమలశెట్టి నరసింహారావు గారి వ్యవసాయ క్షేత్రం నుంచి ఈరోజు వారి దంపతులు వారి గోశాల వద్ద ఇచ్చిన ఈ మట్టిని సేకరించి ఈ మట్టిని కూడా సదరు విగ్రహ నిర్మాణం కోసం మేము ఉపయోగించబోతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాము. మీరందరూ కూడా ఇలాగే మట్టిని మీరు ఇచ్చి స్వచ్ఛందంగా మీ వంతు సేవ మీరు గణపతి మహారాజ్ గారికి చేయమని కోరుతున్నాం. ఈరోజు పోలవరంలో మన గోల్పీస్ నరసింహారావు గారి గోశాల పొలం దగ్గర నుంచి కూడా 63 అడుగుల విగ్రహాన్ని మచిలీపట్నం బీచ్లో నిర్మాణానికి ఆయన వంతు వాళ్ళ పొలం నుంచి కానీ గోశాల నుంచి కూడా మట్టి సేకరించి కమిటీ వారికి అందజేయడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వారికి కొద్ది మట్టిని వారి పొలం నుంచి కానీ ఇక్కడ గోశాల నుంచి అట్లాగే పొట్ట నుంచి కానీ అలా ఎంతో కొద్దిగా ఈ పేరు మీద మట్టి అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కూడా మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాం. సకల దేవతల స్వరూపిణి గోమాత. అటువంటి గోమాతను సంరక్షణ చేసేవారు మచిలీపట్నంలో గోల్పీస్ నరసింహారావు గారు. వారికి ఒక పెద్ద గోశాల కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి పోలవరంలో ఉంది. ఆ పోలవరంలో ఉన్నటువంటి గోవుల నడియాడిన నేల నుంచి ఈ భూమి నుంచి పవిత్రమైనటువంటి మట్టిని మచిలీపట్నంలో మంగేనపూడి సముద్రం ఒడ్డున 63 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా ఆ మచిలీపట్నంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే మట్టి వినాయకుడి యొక్క ప్రతిమకు ప్రతి ఇంటి నుంచి కొంత మట్టిని, ప్రతి భూమి నుంచి, ప్రతి రైతు దగ్గర పొలం నుంచి, ప్రతి గోశాల నుంచి ఒక మట్టి ఇవ్వాలని సంకల్పం చేశారు. ఆ సందర్భంగా గోల్పీస్ నరసింహారావు గారు స్పందించి వారి గోశాల నుంచి ఈరోజు వారి దంపతుల చేతుల మీదుగా పవిత్రమైనటువంటి మట్టిని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారు చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు భాగస్వామ్యం ఈ విధంగా ఏదైతే మన మట్టితో మన వినాయకుని తయారు చేసుకునేటువంటి ఒక కార్యక్రమం మచిలీపట్నంలో రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం